పాపముల్లా నిన్న మొన్న విద్యార్థులు అందరూ యొక్క ధర్నా కార్యక్రమం అయితే చేసిండ్రు కదా. ఆ విద్యార్థులు అందరినీ ఇంకా డిఎస్సి చదివే అభ్యర్థులందరినీ పోలీసులు నిర్బంధించిండ్రు. అక్కడికి ఒక అన్న పోతే ఇక అన్న మీద కూడా చేసుకున్నారట పోలీసులు. మరి ముచ్చటేందో ఒకసారి చూడండి మీరే. మొన్నటిదాకా విద్యార్థులు అందరు కలిసి ధర్నా చేసిరు కదా. నిరుద్యోగుల కోసం ఇప్పుడు గట్లనే డిఎస్సి అభ్యర్థులందరూ ధర్నా చేస్తుంటే వాళ్ళందరినీ లోపలేసి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు. అయినా మేము ఏమైనా తీవ్రవాదులమా? మా డిఎస్సి పరీక్ష కోసం మేము మాట్లాడుతుంటే మరీ ఇంతలా నీళ్లు కూడా ఇవ్వకుండా మా మీద ఇంతటి రాక్షస పద్ధతి ఎందుకు? అడిగినందుకు కొందరిని కొడుతున్నారు. మేమేం తీవ్రవాదులం కాదు, మేము అందరం విద్యార్థులమని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. ఈ ముచ్చట్లలో భాగంగానే తెలంగాణ సోషల్ మీడియా క్రిషాంక్ అన్న డిఎస్సి అభ్యర్థులు అందరి కోసం నీళ్ళు ఇద్దామని పోతుంటే క్రిషాంక్ అన్నను అడ్డుకున్నాడే కాకుండా పోలీసులు ఆయన మీద చేసుకున్నారట. డిఎస్సి విద్యార్థుల పట్ల గింత అన్యాయంగా క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అసలు మీరు పోలీసులా రౌడీలా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు.